వైభవంగా నిజామాబాద్ జిల్లా ఏ విధంగా ఉండే, నీళ్ళు ఏ విధంగా వచ్చేది, తర్వాత సమైక్య పాలకుల రాజ్యంలో ఏ విధంగా నిజాం సాగర్ ఎండిపోయిందో మీ అందరికీ తెలుసు. నిజాం సాగర్లోనే ఎండిపోయిన నిజాం సాగర్లోనే తెలంగాణ ఉద్యమం యొక్క మీటింగ్ పెట్టుకున్నాం మనం. నీళ్లు లేవు అని ప్రపంచానికి తెలవాలని, నిజాం సాగర్ని ఎట్లా సమైక్య పాలకులు ఎండబెట్టినరో అర్థం కావాలని చెప్పి నిజాం సాగర్ నీళ్లుండే చోటనే మనం సమావేశం కూడా పెట్టుకున్నాం ఉద్యమ సందర్భంలో. అవన్నీ కూడా నష్టాలు చూసే బాధపడి 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుడితే మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీ మేము కూడా మీతో పొత్తు కలుస్తాం, తెలంగాణ ఇస్తామని నమ్మబలికి వచ్చి మనతో పొత్తు కలిసినారు. కానీ 2004లో తెలంగాణ వస్తే దాదాపు 14 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ఏ విధంగా కాంగ్రెస్ మనకు దోకా చేసిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ 2004లో ఇస్తే ఇంకా చాలా బాగుపడేవాళ్ళం, ఇంకో 10 ఏళ్ళు ముందట్టుకుండే వాళ్ళం. కానీ 2004లో మాట ఇచ్చిన దాని ప్రకారం ఇవ్వకుండా మళ్ళా ఒక 14-15 సంవత్సరాలు మనం కొట్లాడవలసి వచ్చింది. మీరందరూ కూడా చూసినారు. వాళ్ళు పూర్తిగా దగా చేసే పరిస్థితి వచ్చినప్పుడు చివరికి నేనే నడుము గట్టి కేసీఆర్ శవయాత్రన, తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి జరగాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు తెలంగాణ ప్రకటన చేసినారు. ఆ తర్వాత మళ్ళా అడ్డం పెట్టినారు. మళ్ళొక్క ఏడాది అర్థం చాలామంది పిల్లలు చనిపోయి ఉధృతమైన ఆందోళన మనం ఎక్కడ వాళ్ళం అక్కడ చేస్తే మళ్ళీ ఆయాళ్ళ వాళ్ళకి గతి లేకుండా అయిన సందర్భంలో ఇక తెలంగాణ కూడా బొంద పెడుతుందనే భయానికి వచ్చి అప్పుడు ప్రేమతో ఇప్పుడు తెలంగాణ ఇయ్యలే, మన మీద కుట్ర చేసి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళొక్కసారి 69 మాదిరిగానే ఓడగొట్టే కుతంత్రం అంతా చేసి అది సాగదని తెలిసిన తర్వాత అప్పుడు బలవంతంగా తెలంగాణ ఇచ్చినారు. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ తదనంతరం 10 సంవత్సరాలు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఒక కొత్త సంసారం ఎట్లయితే సుధరాయించుకుంటామో ఆ విధంగా సమస్యలన్నీ లెక్కలేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. జుక్కల్ ప్రాంతంలో మీకు తెలుసు ఎటువంటి మంచినీళ్ళ బాధలు పడ్డారో మీకు బాగా తెలుసు. ఎండాకాలం వస్తే మిందెలు పట్టుకొని ఎంతెంత దూరం పోతుంటుమి, ఎన్ని బోర్లు వేస్తుంటుమి, సర్పంచులకు ఎంత బాధ అవుతుండే గ్రామాలలో అవన్నీ కూడా మీకు తెలుసు. కానీ ఇలా మిషన్ భగీరథ పుణ్యం ఎక్కడ కూడా మంచినీళ్ళ కరువు అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదు. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్లు సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ స్కీమ్ విజయవంతంగా జరుగుతూ ఉంది. అట్లనే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. పేదలకు పెన్షన్లు పెట్టుకున్నాం, రైతులకు రైతు బంధు సదుపాయం చేసుకున్నాం, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మంచి చెడ్డలను ఆలోచించి మీరు ఓట్లు వేయాలి తప్ప ఆగమాగం అడివేడి వేయద్దు, ఎవడో ఏదో చెప్పిండని ఓట్లు వేయవద్దు. ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే షిండే గారు చాలా అద్భుతమైన మనిషి, అందరు కూడా ప్రేమగా ఉండే మనిషి. ఆయన ఏ ఒక్కనాడు కూడా నా దగ్గరకు వచ్చి ఆయన వ్యక్తిగతమైన పని అడగలే, నాకు ఈ సాయం కావాలి పర్సనల్గా అడగలే. ఏది అడిగినా మాది వెనుకబడ్డ ప్రాంతం, చాలా దగాపడ్డ ప్రాంతం కాబట్టి మా ప్రాజెక్టు కావాలి, మా నీళ్లు కావాలి, మా లెండి కాలువలు కావాలి, మా నాగమడుగు కావాలి, ఇవే అడిగిండు తప్ప ప్రజల పనులే అడిగిండు తప్ప ఆయన వ్యక్తిగత పని నేను అడగలే. మరొక గొప్ప వ్యక్తి బీవీ పాటిల్ ఎంపీ గారు ఉన్నారు. ఇక్కడ చాలామంది ఎంపీలు అయినారు, మీ అందరికి నాకంటే బాగా తెలుసు. బీవీ పాటిల్ గారి కంటే ముందు ఎంతోమంది ఎంపీలు అయినారు. ఎవడు ఏకాన పని చేయలే, ఏకానంటే ఏకాన పని చేయలే. కానీ బీవీ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఎటువంటి హైవే రోడ్లు ఇక్కడికి వచ్చినాయో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అద్భుతమైన నాందేడ్ హైవే కావచ్చు, ఇంకా చాలా రోడ్లు వచ్చినాయి. ఇంకా కూడా వారు కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నన్ను ప్రజలు ఎంపీ చేసినారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలని చెప్పి బీవీ పాటిల్ గారు చాలా శ్రద్ధతో చేస్తే ఏ రకమైన రోడ్లు ఎట్లా వచ్చినాయో మీకు తెలుసు. జుక్కల్లో అంతకుముందు రోడ్ల పరిస్థితి ఏంది, ఇవాళ రోడ్ల పరిస్థితి ఏందో మీకు తెలుసు. కొన్ని గ్రామాలకైతే బీమారీలు వస్తే రోడ్డు లేకపోతే డ్రోన్ ద్వారా మందులు పంపించినటువంటి సందర్భాలు కూడా జుక్కల్లో ఉండే. ఇటు షిండే గారు ఎమ్మెల్యేగా, బీవీ పాటిల్ గారు ఎంపీగా, ఇటు నన్ను కానీ కేంద్రంలో కానీ కొట్లాడి పనులు చేయించాను కాబట్టి చాలా వరకు రోడ్ల బాధలు కూడా జుక్కల్ నియోజకవర్గంలో తీరిపోయినాయి. జుక్కల్ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఆ కార్యక్రమాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఒక త్రివేణి సంగమం లాంటి ప్రాంతంలో ఉన్నారు. మీకు ఇటు కర్ణాటక బార్డర్, అటు మహారాష్ట్ర బార్డర్, మన తెలంగాణ రాష్ట్రం.
మీలో చాలా ఎక్కువ మంది వార్కరీ సాంప్రదాయాన్ని పాండురంగ దేవునికి వచ్చేటువంటి భక్తులు కూడా చాలామంది మీరు ఉన్నారు. మీకు అన్ని విషయాలు తెలుసు. కర్ణాటక రాష్ట్రంలో మన పక్కన ఏం జరుగుతున్నదో మీకు తెలుసు. పక్కన మహారాష్ట్రలో వాళ్ళ గతి ఎట్లున్నదో మీకు తెలుసు. ఎంతమంది రైతులు చచ్చిపోతూ ఉన్నారో అక్కడ ఆత్మహత్య చేసుకొని ఆ విషయాలు మీకు తెలుసు. మహారాష్ట్ర మనకంటే పెద్ద రాష్ట్రం, ఎప్పటి నుంచో రాష్ట్రంగా ఉంది. వాళ్ళకి బొంబాయి సిటీ ఉంది, మన హైదరాబాద్ కంటే పెద్ద సిటీ ఉంది. ఇంకా పూనా గీనా చాలా నగరాలు ఉన్నాయి, పెద్ద ఆదాయం కూడా ఉంది. అయినా ఇలా మహారాష్ట్రలో రోజుకు 8 నుంచి 11 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళని ఆదుకునే నాతులు లేడు, పడుచుకునే వాళ్ళు లేడు. నిన్నగాక మొన్న మన పక్కన కర్ణాటకలో మీరు రోజు పోయేస్తారు కాబట్టి మీకు తెలుసు, నేను మీకు చెప్పే అవసరం లేదు. అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, మేము 24 గంటల కరెంట్ ఇస్తామని ఓట్లు దొబ్బినారు. కానీ ఇలా ఏం జరుగుతుంది? కర్ణాటకలో 5 గంటల కరెంట్ వస్తూ ఉంది. ఆ 5 గంటలు కూడా 2 సార్లు వస్తూ ఉంది. దాంతో రైతులంతా రోడ్డు మీద పడి మేము చచ్చిపోతాం బతుకుతామని, మేము పురుగు మందు తాగుతామని ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అంటే ఆయన వచ్చిండు. ఆయన ఒక మాట మాట్లాడతాడు, మీరు తెలంగాణ వాళ్ళు చూడదలుచుకుంటే మేము బస్సులు పెడతాం, మీరు రాండి అన్నాడు. ఏం చూడాలరా భయ అంటే, మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నాం, అంత గొప్పోళ్ళము, అది మీరు వచ్చి చూడనంటారు. ఏదన్నా తెలివి తక్కువ విధవ, నీకు బుద్ధి ఉందా అసలు? ఇది 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇది. మేము 24 గంటల కరెంట్ ఆనందంగా ఉన్నోళ్ళము. నీ దిక్కుమాలిన 5 గంటలు చూసేందుకు మేమెందుకు రావాలి కర్ణాటకకు? నువ్వే వచ్చి ఒప్పుకున్నావు, మీది ఎంత నిర్వాహకం ఉన్నదో అని మేము మాట్లాడినాం. మీరు గమనించాలి ఈ తేడాను. కర్ణాటక ఎప్పటి నుంచి రాష్ట్రంగా ఉంది? ఇంత పెద్ద రాష్ట్రం మనం నిన్నగాక మొన్న రాష్ట్రం అయినాం. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు లేదు, రైతులకు కరెంటు ఇయ్యరు. ఇంకో మాట మీకు నేను చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు, ఇద్దరు మాట్లాడినారు. ఒక ఆయన మాజీ పిసిసి ప్రెసిడెంటు, ఒక ఆయన ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్. 3 విషయాలు చెప్తున్నారు. ఏంటిది? ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు, అమూల్యమైన డబ్బు, దాన్ని కేసీఆర్ రైతు బంధు రూపంలో దుబారా చేస్తాడని ఒకడు మాట్లాడతాడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండానా దుబారానా? అది వినబడతలేదు. రైతు బంధు ఉండానా? మరి రైతు బంధు వేస్ట్ అన్నని ఏం చేయాలి? రైతు బంధు ఉండాలంటే చేతులు లేవటాలి, స్టేజ్ మీద ఉన్న కూడా లేవటాలి. ఉండన్నా రైతు బంధు? వాళ్ళు మాట్లాడుతున్నారు నేను వేస్ట్ చేస్తున్నానట, అది పనికిరాదట. అంతకుముందు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలే. అంజమాన్ బ్యాంకులలో మనం అప్పులుంటే డబ్బులు ఏడాది కట్టకపోతే వచ్చి తలుపులు ఉడవిక్కపోయిన తప్ప రైతులకు ₹1 కూడా ఇయ్యలే, ఏ పార్టీ ప్రభుత్వం కూడా ఇయ్యలే. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతకుముందు రైతు లేదు, బంధు లేదు. ఆ రైతు బంధు ద్వారా ఇలా చిన్న పెద్ద రైతులందరూ కూడా అప్పులు కట్టుకుంటా ఉన్నారు, ముఖాలు తెల్లబడతా ఉన్నాయి, కొంచెం రుణభారం నుంచి బయటపడతా ఉన్నారు, వ్యవసాయం మంచిగా చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా రైతు బీమా చేసినాం. ఎవరైనా అదృష్టం వంకరుండి సరిపోతే వారం తిరగకముందే వాళ్ళ ఇంటికి ₹5 లక్షల వచ్చి పడతా ఉన్నాయి. మీ దగ్గర కూడా చాలామందికి వచ్చినాయి, రాష్ట్రంలో 1,00,000 కుటుంబాలకు వచ్చినాయి. వాళ్ళందరూ చేతులెత్తి దండం పెడతా ఉన్నారు. కేసీఆర్ రైతు బీమా పెట్టకపోతే మా చిన్నపిల్లల పెళ్లిళ్ళు కాపో, మేము చదివేయలేకపోదాము, బజార్ పాలైపోతున్న మా కుటుంబం అని 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నారు. అదేవిధంగా రుణమాఫీ చేసుకున్నాం, 2 దఫాలుగా చేసుకున్నాం. 37,000 కోట్ల రూపాయలు 2 దఫాలు కలిపి చేసుకున్నాం. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయలే. కాంగ్రెస్ ఉచిత హామీలు ఇస్తే తప్ప దాన్ని సరిగ్గా చేసేటువంటి విధానం లేదు. అక్కడ ఎవరిలో కొంతమంది దొంగలను అయింది. ఎందుకట్లా అట్లా ఉండద్దు కదా. అక్కడ రుణమాఫీ చేస్తామని చెప్పినారు, ఛత్తీస్గఢ్లో మన పక్క రాష్ట్రంలో ఎగబెట్టినారు తప్ప చేయలే. ఇండియాలో విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. చివరి వాళ్ళకు కొద్దిమందికి వాళ్ళని రావాల్సి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు షికాయత్ చేసినారు, రైతు బంధు ఆ రుణమాఫీ పైసలు ఇప్పుడే ఇయ్యొద్దని. ఎన్నికల తెల్లారి మళ్ళా వచ్చేస్తుంది, ఎవరు రందుబడే అవసరం లేదు. వచ్చిన వాళ్ళందరికి వచ్చింది, కొద్దిమందికి రాకుండా ఉంటే వాళ్ళకు కూడా వచ్చేస్తుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. మంచినీళ్ళు తెచ్చుకుంటామన్నాం, తెచ్చినాం. కరెంటు బాగు చేస్తామన్నాం, బాగు చేసుకున్నాం. 24 గంటలు ఇస్తామన్నాం, ఇచ్చుకున్నాం. మోటార్లు కాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు. ఎన్ని కావన్నో అన్ని సబ్స్టేషన్లు కట్టుకున్నాం. వోల్టేజ్ ప్రాబ్లం తీర్చుకున్నాం.
అవన్నీ కూడా మీ ఎమ్మెల్యే గారు మీకు చేయించినారు, మీకు తెలుసు. ఇక్కడికి రావాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు, నా దృష్టిలో కూడా అవన్నీ ఉన్నాయి. ఒకటి లెండి ప్రాజెక్టు మనకు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ లెండి కాలువలు మనం తవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కొంతమేర తవ్వినా మహారాష్ట్ర చేతులు ఎత్తేసి కూర్చున్నది. మనం చెప్పినా మరి ఏందా మీరు కడతారా కట్టరా అంటే, మీ మార్గంగా మీరు తీసుకుపోయినసారిగా మేమైతే కట్టే పరిస్థితి లేదని మహారాష్ట్ర చేతులు ఎత్తేసింది. మనం ఆలోచించుకోవాలా. ఎన్నికల తర్వాత స్వయంగా నేనే వచ్చి ఆ మహారాష్ట్ర వాళ్ళని కూడా రమ్మని అది ఏందో దాని సంగతి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము షిండే గారు పట్టుబట్టి నాతో అది శాంక్షన్ చేయించినారు. దాని పనులు కూడా దాదాపు 80-90% పూర్తి అవుతూ ఉన్నాయి. రాబోయే 2-3 నెలలలో కంప్లీట్ చేసుకుంటే వచ్చే వర్షాకాలానికి యాసంగికి 40,000 ఎకరాలకు బ్రహ్మాండంగా నాగమడుగు లిఫ్ట్ ద్వారా నీళ్లు కూడా వస్తాయి. అదేవిధంగా సింగూరు నుంచి నీళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు. నిజాం సాగర్ ఆయకట్టుకు డోకా లేదు. నిజాం సాగర్ బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్లతోని నింపే ఇంతజాం చేసుకున్నాం. కాబట్టి నిజాం సాగర్ ఎప్పుడు కూడా నిండనే ఉంటుంది. దాని గురించి కూడా మీరు రందిపడే అవసరం లేదు అని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా అన్ని చెరువులు కూడా బాగు చేసుకున్నాం. కొన్ని వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. గతంలో జుక్కలకు పిల్లనియాలంటే భయపట్టేవాళ్ళు, ఇక్కడ కరువు ఉంటుంది పిల్లనిస్తే అన్యాయం అయిపోద్దని. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. కరువు కాటకాలు దూరం అయిపోయినాయి. మీ అందరికీ తెలుసు, దళిత వర్గాల ప్రజలను ఓటు బ్యాంకులాగా వాడుకున్నది కాంగ్రెస్. ఏనాడు కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయలే. దళితులు బాగుపడాలని ఒకటేసారి కాకపోయినా సంవత్సరానికి కొందరన్నా బాగుపడాలని దళిత బంధు పథకం పుట్టించిందే భారతదేశంలో బీఆర్ఎస్ గవర్నమెంట్. దళిత బంధు నిజాం సాగర్ మండలానికి పూర్తిగా పెట్టుకున్నాం. అన్ని ఇండ్లు కూడా కవర్ చేసుకున్నాం. రాబోయే రోజులలో మిగతా మండలాలు కూడా కవర్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ నిజాం సాగర్ మండలంలో వాళ్ళ విజయ గాథలు బ్రహ్మాండంగా నిజామాబాద్ జిల్లా అంతా కూడా ప్రచారం అవుతూ ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా 3 కొత్త మండలాలు కావాలని చెప్పి షిండే గారు నా దగ్గర పట్టుబట్టి వాటిని కూడా చేయించినారు. ఒక 25 తండాలను గ్రామ పంచాయతీలు కూడా చేసుకున్నాం. గతంలో మా తండాలో మా రాజ్యమని ఎన్ని ఉద్యమాలు చేసినా ఏ పార్టీ ప్రభుత్వం కూడా చేయలే. కానీ బ్రహ్మాండంగా లంబాడలను ఆదివాసీలను గౌరవించాలని, వాళ్ళ రాజ్యం వాళ్ళకే ఉండాలని తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. బ్రహ్మాండంగా అద్భుతమైన పద్ధతిలో వాళ్ళ తండాలు ఎలా వాళ్ళే డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జుక్కల్లో ఒక పీజీ కాలేజ్ వచ్చింది, మధునూరులో డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇంకా 1-2 కావాలని చెప్పి షిండే గారు అడిగినారు. తప్పకుండా కూడా వాటిని నేను బాధ్యత తీసుకొని చేయిస్తా అని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా బిచ్కుందలో డయాలసిస్ సెంటర్ కూడా పెట్టుకున్నాం. 100 పడకల ఆసుపత్రికి ఈ మధ్యనే శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఆ ఆసుపత్రికి మళ్ళీ మనమే గెలుస్తాం, మన గవర్నమెంటే వస్తుంది కాబట్టి అన్ని అంగులు కూడా సమకూర్చి బ్రహ్మాండంగా ముందుకు పోతామని నేను తెలియజేస్తా ఉన్నా. హనుమంత్ షిండే గారు ముఖ్యంగా మీకు ఇద్దరు కూడా మంచి నాయకులే ఉన్నారు. ఎంపీ పాటిల్ గారు కానీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు కానీ సౌమ్యులు, మంచివాళ్ళు, ఈ కక్ష రాజకీయాలు చేసేవాళ్ళు కాదు. ప్రజల మధ్యలో ఉండి ప్రజల కార్యక్రమాలు చూసేటటువంటి వాళ్ళు. మీ అందరికీ తెలుసు, గతంలో ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉండేటోళ్ళు, ఇక్కడ ఉండేటోళ్ళు కాదు. షిండే గారు అట్లా కాదు. నెలకు 25 రోజులు నియోజకవర్గంలోనే ఉంటారు, ప్రజల మధ్యనే ఉంటారు, గ్రామాలలో ఉంటారు, అన్ని పనులు కూడా చేసేటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి పెద్ద మెజార్టీతో మీరు షిండే గారిని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. ఎంత అద్భుతంగా ఆయన అభివృద్ధి చేసిండో, ఎన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కొన్ని డిమాండ్లు నా ముందు పెట్టినాడు. ఎన్నికల్లో నేను చెప్పడం బాగుండదు ముఖ్యమంత్రిగా. తప్పకుండా వాటన్నిటిని సానుభూతితో పరిశీలించి అవన్నీ కూడా మీకు మంజూరు చేయించే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. మళ్ళొక్కసారి మీతో కోరేది ఏంటంటే, గత కాంగ్రెస్ రాజ్యంలో ఎమ్మెల్యేలు ఎట్లా ఉండిరి, ఎంపీలు ఎట్లా ఉండిరి, మన మంచినీళ్ళ బాధ పట్టించుకున్నారా, మన కరెంటు బాధ పట్టించుకున్నారా? ఈ బాధలన్నీ తీర్చింది ఎవరు? ఇంకా తెలంగాణ ముందుకు పోవాలి. ఈరోజు ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి చెందిందా లేదా, ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందిందా లేదా అని చూసేటి 2 గీటరాలు ఉంటాయి. ఒకటి తలసరి ఆదాయం ఎంత, అదేవిధంగా తలసరి విద్యుత్ వినియోగం ఎంత. తెలంగాణ చిన్న వయసున్న రాష్ట్రం, భారతదేశంలో ఇప్పుడున్న రాష్ట్రాల కంటే చాలా యంగెస్ట్, అంటే చాలా అతి తక్కువ వయసున్న రాష్ట్రం. కానీ మన గొప్పతనం ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, బీహార్, ప్రధానమంత్రి బీహార్ కూడా, గుజరాత్ కూడా అన్నిటిని దాటేసి
భారతదేశంలో ఈ 10 సంవత్సరాలలో మేము చేసినటువంటి కృషి అవినీతి లేకుండా క్రమశిక్షణతోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి ఎట్టి పరిస్థితుల పైకి తీసుకుపోవాలని చెప్పి తన్లాట ఫలితం భారతదేశంలోనే తలసరి ఆదాయంలో 3,18,000 రూపాయలతోని ఇండియాలో మనం నంబర్ 1 స్థానానికి పోయినామని నేను మీకు సగౌరవంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చినాడు తలసరి విద్యుత్తు ఆనాడు విద్యుత్తు లేకుండే, ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండే, రాత్రి పగలు వస్తూ ఉండే. కానీ ఇలా దర్జాగా రైతులు వాళ్ళకి ఇష్టమైన టైంలో పోయి మోటార్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మీ అందరికీ తెలుసు. ఎక్కడ లేని కరెంటు ఇక్కడ మాత్రం మనం ఇస్తూ ఉన్నాం. పొరపాటున కాంగ్రెస్ గిట్ట గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ కరెంటును కాడగలుపుతుంది, ధరని తీసేస్తుంది, రైతు బంధుకు రామ్ అవుతుంది, అంత తినాక తెల్లరైతుంది, మళ్ళీ పాత దళారీ రాజ్యమే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీ ఓట్లు వేయాలి. ఇలా తలసరి విద్యుత్